గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసే ముందు ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వ వింత వైఖరి. అక్రమమని తేలితే 90% ఫీజు వాపస్ చేస్తామంటూ అడ్డగోలు ప్రకటన. తెలంగాణలో అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతున్న పొలాలు. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన రేవంత్ సర్కార్. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఆర్థిక సంక్షోభం. కరోనా కన్నా కాంగ్రెస్ పార్టీ డేంజరస్ వైరస్ అన్న కేటీఆర్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం. 10 రోజుల తర్వాత వెళ్లి సీఎం చిల్లర మాటలు మాట్లాడాడన్న జగదీష్ రెడ్డి. పాలమూరు పనులు ఆపి చోద్యం చూస్తున్న ప్రభుత్వం. 15 నెలలైనా పాలనపై సోయి లేదని నిరంజన్ రెడ్డి ధ్వజం. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. సోనియా గాంధీకి 1,00,000 పోస్టు కార్డులు పంపిస్తామన్న కవిత. టీచర్ ఎమ్మెల్సీలుగా శ్రీపాల్ రెడ్డి, కొమరయ్య విజయం. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు చేశామన్న బోర్డు కార్యదర్శి. డీకే సీఎం కావడాన్ని ఎవరు ఆపలేరన్న వీరప్ప మొయిలి. కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట ప్రారంభం. నేడే దుబాయ్లో కంగారులతో టీమిండియా సెమీస్. ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక పోరుకు సర్వం సిద్ధం. రెడీగా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో సర్కారు వారి మాట. సాగుకు సరిపడా నీళ్లున్నాయి, యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంటూ కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి వెల్లడించారు. అయితే మరి వరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. చివేర్ల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో వేసినటువంటి ఆ వరి పంట ఎండిపోయిందా? ఎండిపోయిన వరి పంటను మేతగా మేస్తున్నటువంటి గొర్రెల ఫోటో మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, కానీ ఇక్కడ గ్రౌండ్లో మాత్రం మరొకటి ఉంది. సాగుకు సరిపడా నీళ్లున్నాయని ప్రభుత్వం చెప్తుంటే మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయనేది రైతులు వేస్తున్నటువంటి ప్రశ్న. కోతకు ముందే మేతకు మునుపెన్నడూ లేని వానలు, వరదలతో పొంగిపొర్లిన అన్ని ప్రాజెక్టులు, అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండిపోతున్న పొలాలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు సాధారణం కన్నా అధిక వర్షపాతం. అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు. 110 రోజులు గోదావరికి వరద. 4,200 టీఎంసీల రాక. ఏకంగా 850 టీఎంసీల కృష్ణానది జలాలు సముద్రం పాలు. అయినా వేసవికి ముందే అడుగంటిన అన్ని జలాశయాలు. కాళేశ్వరం నీటి వ్యవస్థను వాడుకోలేనందుకే ఈ దుస్థితి. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రణాళికలకే పరిమితం. బోర్డును, ఏపీని అడ్డుకోలేని అశక్తత. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పొలాలు, రోడ్డెక్కుతున్న రైతులు నీళ్లిచ్చి ఆదుకోవాలని ఆర్తనాదాలు. సో గతంలో మొన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల వరదలు ఇవన్నీ కూడా పొంగి ప్రవహించినాయి. కానీ ఇవాళ సాగుకు నీళ్లు అందించే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. సో ఏం చేయాలో తెలియక రైతు ఆ పంటకి అగ్గి పెట్టుకుంటున్నారు, లేదంటే పశువులకు మేతగా ఆ పంట వేయాల్సినటువంటి పరిస్థితి. సో కానీ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే సాగుకు సరిపడా నీళ్లున్నాయి అని కలెక్టర్లతో సీఎస్ చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొన్ని లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. సో ఈ పంట ఎండిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న పరిస్థితి. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రైతాంగానికి. మనం చూస్తున్నాం పంట ఇట్లా బతుకుడు ఎట్లా. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న మిరప పంటను
నీళ్లు లేక ఎండిపోతుండడంతో రైతు బోరున ఏడ్చాడు. తన పంటను చూపిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటూ పేర్కొన్న పరిస్థితి. పండని పొలం పశువుల పాలు. జనగామ జిల్లా దేవరొప్పల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువులకు మేతగా వదిలేసిన పరిస్థితి. సాగునీటి కోసం రైతుల ధర్నా. ట్యాంకర్తో తడిపైనా చేతికొచ్చేనా, ట్యాంకర్తో తడిపినా కూడా చేతికొచ్చేనా కాదన్నటువంటి ఒక ఆవేదన పూరితంగా రైతులు వాపోతున్న పరిస్థితి. ఆశలు ఆవిరై రైతు దంపతుల ఆవేదన. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. సర్కారు నిర్లక్ష్యం, సాగు సంక్షోభం. సాగుకు నీళ్ళు లేకుంటే ఉద్యమిస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రైతుల ఫోన్ వెంటనే పొలాల్లోకి ఎర్రబెల్లి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు శివారు ప్రాంతంలో ఎండిన పంట పొలాల్ని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మండిపడుతున్న మిర్చి రైతులు. యాసంగికి నీటి సమస్య లేదు, నీటి లభ్యత సౌకర్యవంతంగానే ఉంది అంటూ కలెక్టర్లతో సమీక్షలో సీఎస్ శాంతికుమారి. కాల్వ పనులు బంద్, మళ్లీ బాయిల వైపు రైతుల చూపు. కాంగ్రెస్ నిర్లక్ష్యం, పారణి కాలువే సాక్ష్యం. వరదల నుంచి నీళ్లు రాకపోవడం, కాలువల మరమ్మతును పట్టించుకోకపోవడంతో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల పరిధిలో పాడుబడిపోయినటువంటి ఓ కాలువ. ప్రభుత్వ తీరుతోనే పంటలు ఎండుతున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు దిగి నిరసన. సాగునీటి కోసం రైతులు ఇట్లా ధర్నా చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా సాగుకు నీళ్లు అందకపోవడంతో రైతులు తాము వేసిన పంటను పండించుకోలేక అయితే పశువులకు మేతగానో లేకపోతే ఆ పంటకు నిప్పు పెట్టో తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం నీళ్లున్నాయి, నీళ్లు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ప్రభుత్వం చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొందడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఎండిన వరి పొలంలో పశువులను మేపుతున్నటువంటి ఒక రైతు ఫోటో చూస్తున్నాం. రైతు కనికారెడ్డి ఫోటో మనం చూస్తున్నాం. సో వర్షపాతం కూడా గతంలో మధ్యన నమోదైంది. 2025 మార్చి 3 వరకు రాష్ట్ర సాధారణ వర్షపాతం 864.99 మిల్లీమీటర్లు. నమోదైన వర్షపాతం 1049.5 మిల్లీమీటర్లు. సో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇట్లా నీళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడులో ఎండినటువంటి వరి పైరు ఫోటో మనం చూస్తున్నాం. సో తెలంగాణలో ప్రాజెక్టులో నీటి నిల్వల వివరాలు టీఎంసీలో మనం చూస్తే రిజర్వాయర్లు మొత్తం డీటెయిల్డ్గా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, కడెము, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయన్మానేరు. సో ప్రస్తుత నీటి నిల్వ ఎట్లా అనేది మనం చూడొచ్చు. సో నీటి నిల్వలు ప్రాజెక్టుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక లేకపోవడంతో చాలా చోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. వేసవికి ముందే రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. గోదావరి, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో పాటు పొంగి పొరలాయి. అక్టోబర్ 25 నాటికి సైతం శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా 215 టీఎంసీలతో కలకల్లాడింది. కానీ ప్రస్తుతం 74.81 టీఎంసీలకు చేరుకొని అడుగంటింది. వేసవి రాకముందే నీటి నిల్వలన్నీ అడుగంటిపోయాయి. ఇంకా యాసంగి మధ్యలో ఉండగానే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఖాళీ అయిపోయాయి. శ్రీశైలం రిజర్వాయర్ను ఏపీ సర్కారు ఖాళీ చేసింది. వాస్తవ డెడ్ స్టోరేజీ 834 అడుగులు కాగా ఈ సీజన్లో 820గా నిర్ధారించారు. సో శ్రీశైలాన్ని ఏపీ ఖాళీ చేయడంతో వాళ్ళ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ట్యాంకర్ తెచ్చి పొలానికి నీళ్లు. ఇది మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు. రైతు బీమాకు కిస్తీ కట్టలేదంటూ మరొక వార్త చూస్తున్నాం. రైతు కుటుంబాలు ఆగమాగమవుతున్నాయి. విడుదల వారీగా చెల్లింపులు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దన్న ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలుకు తీసుకొచ్చారు. కానీ రైతు బీమాకి ప్రభుత్వం కిస్తీ కట్టకపోవడంతో రైతు బీమా కూడా ఆగిపోయిన పరిస్థితి. రైతులు బాగుండాలి, రైతులు అప్పుల పాలు కావద్దు అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక రైతు బంధు అనేది తీసుకొచ్చారు. పంట పెట్టుబడికి ఆర్థిక సాయం అందించారు. తర్వాత దానికి కొనసాగింపుగానే ఏ కారణం చేతనైనా ఎటువంటి ప్రమాదవశాత్తు అయినా ఒక రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబం ఇబ్బందులకు పడొద్దు, ఆ రైతు కుటుంబానికి ఎంతో కొంత బాసటగా నిలవాలి అన్న సంకల్పంతో చాలా గొప్ప పథకం తీసుకొచ్చారు రైతు బీమా అనే పథకం. సో ప్రభుత్వమే రైతులకి ప్రీమియం చెల్లించి ఆ రైతు బీమా పథకాన్ని చాలా విజయవంతంగా నడిపించగలిగింది. ఆ రైతు ఎవరైనా మరణిస్తే ఒక 10 రోజుల్లోనే ఆ కర్మలవన్నీ కూడా జరిగే లోపే స్వయంగా 5 లక్షల చెక్కును అధికారులు పట్టుకుపోయి అందించేటువంటి కార్యక్రమం అది రైతు బీమా. సో దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు, ఏ నాయకుడు కూడా దాన్ని ఆలోచన కూడా చేయలేదు. సో అటువంటి గొప్ప పథకమైనటువంటి రైతు బీమాకు సంబంధించి కూడా కిస్తీలు కట్టనటువంటి పరిస్థితి. మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక, అప్పు తీర్చలేక మనస్తాపంతో అన్నదాతల బలవన్మరణం. వరంగల్, మెదక్ జిల్లాలో విషాదం. సో ఇప్పటికే దాదాపుగా 435 మంది, 440 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాంగ్రెస్ 15 నెలల పరిపాలనలో.
అంటే యావరేజ్గా రోజుకు ఒక రైతు సూసైడ్ చేసుకున్నట్టుగా పరిస్థితి చాలా దయనీయంగా మారిన పరిస్థితి. సో ఇట్లా రైతులు వరుసగా బలవన్మరణాలకు పాల్పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ ఆత్మహత్యల నివారణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ రైతాంగానికి విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇప్పటికీ కొన్ని వందలాది సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, వ్యవసాయం పట్ల రైతు ఎంత విసిగిపోయాడో, వ్యవసాయం పట్ల రైతు ఎంత నమ్మకం కోల్పోయాడో తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఇట్లా ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, సాగునీళ్ళు ఉన్నాయి, పర్వాలేదు, వాటికి ఎటువంటి యాసంగి పంటలకు ఇబ్బంది లేదని ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇట్లా భిన్నంగా ఉంది. సో పంటలు ఎండిపోవడం, తర్వాత అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్య చేసుకోవడం. సో ఇది రాష్ట్రంలో రైతుల పరిస్థితి, వ్యవసాయ రంగం పరిస్థితి. తెలంగాణ మళ్ళీ దుబాయ్ బాట పడుతుంది. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఎట్లా అయితే వలసలు పోయారో మళ్ళీ తెలంగాణ పల్లెల్లో వలసలు మొదలయ్యాయని ఈ వార్త మనం చూస్తున్నాం. అవ్వా ఇల్లు పైలం, ఇక పల్లెల్లో వెల్లదీసుడు కష్టమే, ఈడనే బతుకుతామని 10 ఏళ్ళు ధైర్యం ఉండే, ఇప్పుడంతా తెరలమరలైంది, పొలానికి నీళ్ళు ఇస్తలేరు, భరోసా వస్తలేదు, ఇంటి పట్టున ఉంటే అప్పుల పాలవుడే, కన్నీళ్లతో గల్ఫ్ బాటపట్టిన యువకుడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో గల్ఫ్కు బయలుదేరుతున్న మల్యాల బాబును పట్టుకుని రోధిస్తున్న కుటుంబం. సో ఒకనాడు తెలంగాణ దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి అనేటువంటి చందంగా అప్పుడు ఉండేది. మళ్ళీ అదే పరిస్థితులు ఇవాళ వస్తున్నాయి. మళ్ళీ ఇతర దేశాలకు కార్మికులు వలస బాట పడుతున్నటువంటి పరిస్థితి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్రం ఆవిర్భవించాక వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్ళీ కలకల్లాడాయి. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది, రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మన పొలాల్లో పనుల కోసం ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు ఎందరో 10 ఏళ్లు రాజసంగా బతికిన తెలంగాణ పల్లెల్లో మళ్ళీ ఇప్పుడు వలసల వలపోత మొదలైంది. ఉపాధి లేక, పంటలు పండక, అప్పుల పాలై యువత గల్ఫ్ బాట పడుతోంది. ధైర్యం సడలి బతుకు తెరువు కోసం ఎడారి దేశాల వైపు చూస్తున్న మల్యాల బాబు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో 10 సంవత్సరాలు ఇక్కడ పల్లెల్లో ఎటువంటి ఢోకా లేకుండా బతికాము. మళ్ళీ ఇవాళ పల్లెల్లో బతుకుడు కష్టమే. ఎందుకంటే అటు రైతు భరోసా రావట్లేదు. అంటే భరోసాకు వస్తే, ఆ భరోసాకు అంటే రైతు బంధు వస్తే దానికి సంబంధించి పంట పండించుకున్నటువంటి పద్ధతి ఉంటుంది. సో అది ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత నీళ్లు కూడా ఇస్తలేరు. ఇట్లా అనేక రకాలుగా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బతుకుడు కష్టమే అంటూ మళ్ళీ తెలంగాణ ప్రజలు, వలస కార్మికులు మళ్ళీ వలస బయలుదేరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మకానికి మళ్ళీ వేలానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. స్క్రాప్ అమ్మకానికి మరోసారి టెండర్లు. నిరసనలతో గతంలో ప్రక్రియ నిలిపివేత, 7 నుంచి ఆన్లైన్ టెండర్లకు సన్నాహాలు. కేంద్రం నిర్వాకంపై కార్మికుల ఆగ్రహమని ఒక వార్త మనం చూడొచ్చు. డామిడ్ కథ అడ్డం తిరిగింది. బెడిసికొట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ప్లాన్. పాత దూతను తప్పిద్దామని ఇరుక్కున్న వైనం. ఆధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు. ఉత్తరాది నుంచి వేరే ఇన్ఛార్జి కోసం ఎత్తుగడ. మధ్యలో దూరి చక్రం తిప్పిన మరో కీలక నేత. ఎత్తుల్ని పసిగట్టి ఆశలను తుంచేసిన అధిష్టానం. కొత్త దూతను పంపి షాక్ ఇచ్చిన నాయకత్వం అంటూ ఈ వార్త చూస్తున్నాం. దీంతో పాటు కొనసాగింపుగా డిసెంబర్ నాటికి సీఎం మార్పు. మీనాక్షికి రాహుల్ ఇచ్చిన టాస్క్ ఇదే. కేబినెట్ నుంచే కొత్త సీఎం ఎంపిక. అధిష్టానం సంకేతాలతోనే తన కుర్చీపై మంత్రులు కన్నేశారని సీఎం రేవంత్ కామెంట్స్ అంటూ 4 మంత్రుల వసూల్ దందా అంటూ సీఎం మంత్రులపైన బీజేపీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం లోపల పేజీలో చూద్దాం. మిషన్ సీఎం చేంజ్. డిసెంబర్ నాటికి సీఎం మార్పు ఉంటుంది. మీనాక్షికి రాహుల్ అప్పగించినటువంటి టాస్క్ ఇదే. కేబినెట్ నుంచే కొత్త సీఎం ఎంపిక ఉంటుందంటూ ఎల్లటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమంటూ బీజేఎల్పీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం అంటూ చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే అధిష్టానం పెద్దలకు కప్పం కట్టేవారని, ఇప్పుడు సీఎం పదవి పోటీలో ఉన్న మంత్రులు కూడా కప్పం కడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో, దేశంలో మునుపెన్నడూ జరగని కుంభకోణాలతో అక్రమంగా సంపాదిస్తూ ఢిల్లీకి అత్యధిక కప్పం మంత్రి పొంగులెడ్డి కడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత ప్లాన్ బెడిసి కొట్టింది. పాత దూతను తప్పిద్దామని నమ్మించి వంచే వ్యూహం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. పాత దూతను తప్పించి వచ్చిన నేతకు బాధ్యతలు ఇప్పించుకుందామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త, ముఖ్య నేత వేసినటువంటి ఎత్తుగడలు బెడిసి కొట్టినట్టుగా కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది. పాత దూత సన్నిహితుడిపైన తొలివేటు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం తెలిసి కంగారు పడిన రాహుల్ గాంధీ పాత దూతను తొలగిస్తూ తన ఆంతరంగిక బృందంలోని కీలక సభ్యురాలైన మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రైట్, ఇక ఎల్ఆర్ఎస్ విషయాన్ని తీసుకుంటే
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏర్పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసలు ఎల్ఆర్ఎస్ అనేది ఉండదు, ఉచితంగా ఇస్తామన్నటువంటిది చాలా ముఖ్యమైన హామీ. మళ్ళీ ఆ ఎల్ఆర్ఎస్కి డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రజల నుంచి డబ్బులు పీడించినటువంటి పరిస్థితి. అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వింత వైఖరి అవలంబిస్తోంది. ముందు వసూలు, తర్వాత ఎంక్వైరీ. భూ క్రమబద్ధీకరణతో 28 రోజుల్లో 3,000 కోట్ల ఆదాయానికి ప్లాన్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 100% ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూలు. అక్రమమని తేలితే 90% ఫీజు వాపసు చేస్తామంటూ వింత ప్రకటన. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఒక విస్మయం వ్యక్తమవుతోంది. సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణని చెబుతున్న ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ సీలింగ్ చెరువులు ఏదైతేనేది, ప్లాట్ ఎక్కడున్నా సరే భూ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్లో వాటిని క్రమబద్ధం చేసుకునేందుకు ముందుగానే ఓపెన్ స్పేస్ ఛార్జీలు ముందుగా చెల్లించాలట. తర్వాత ఒకవేళ అక్కడ ఎల్ఆర్ఎస్కు అది వర్తించకపోతే, అది అక్రమం అని తేలితే ఎంతైతే ఎల్ఆర్ఎస్ కట్టారో దాంట్లో 90% మళ్ళీ వాపసు చేస్తామని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వింత ప్రకటన. సో నిజానికి ఎల్ఆర్ఎస్ ఎట్లా వసూలు చేయాలంటే, ఆ ఎల్ఆర్ఎస్ దానికి నిజంగా అర్హత ఉందా లేదా అనేటువంటి దాన్ని ఎంక్వైరీ చేసుకొని తర్వాత ఫీజు వసూలు చేస్తారు ఇది. కానీ ముందే ఫీజు అంతా వసూలు చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి అది ఎల్ఆర్ఎస్కి ప్రాపర్గా లేదు, అనుగుణంగా లేదు అని తేలితే ఆ ఎల్ఆర్ఎస్కి వసూలు చేసినటువంటి ఫీజులో 90% వెనక్కి విచ్చేస్తామన్నటువంటి ఒక వింత వైఖరి, వింత వాదన ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ అప్పుడు చెల్లిస్తే, ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే కట్టిన మొత్తంలో 10% తగ్గించి మిగిలిన 90% తిరిగి చెల్లించనున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తేనే నీటి వనరులకు 200 మీటర్ల లోపున్న ప్లాట్ల అప్లికేషన్లకు ప్రొసీడింగ్స్ జారీ అవుతాయంటూ కొన్ని ఎల్ఆర్ఎస్ గైడ్లైన్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, నిధుల కోసం వెంపర్లాట. 400 ఎకరాల టీజీఐఏసీ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం. గచ్చిబౌలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు. 20,000 కోట్ల సమీకరణకు నిర్ణయం. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు. బిడ్ల దాఖలుకు 15వ తేదీ వరకు గడువు. గతంలో అదే జాగను సర్కారు తనఖా పెట్టింది. ఖజానాలో కాసులు లేక సోపాలు పడుతోంది. విలువైన భూముల్ని అందిన కాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక మిగిలిన వార్తలు చూస్తే, కేటీఆర్ సూచనతో కదిలిన యంత్రాంగం. జక్కాపూర్ రంగనాయక సాగర్ కాలువను పరిశీలించిన ఎస్సీ అధికారులు అంటే ఒక వార్త చూస్తే, కేసీఆర్ పాలనలోనే పచ్చబడ్డ పాలమూరు. రేవంత్తో జిల్లాకు ఒరిగేదేమీ లేదు. నాటి పనులకే నేడు శిలాఫలకాలు. పండిన పంటలు రైతులే సాక్ష్యం. పాలమూరుపై కాంగ్రెస్ నిర్లక్ష్యం. పనులు నిలిపి పాలకులు చోద్యం చూస్తున్నారు. రేవంత్కు చేతగాక అబాండాలు వేస్తున్నారు. తెలంగాణను తెచ్చిన మహానేత కేసీఆర్ను తక్కువ చూపే యత్నం జరుగుతుందంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియా మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్ యాదవ్, జైపాల్ యాదవ్. ప్రభుత్వ సభకు పార్టీ సభకు తేడా తెలియదా? అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మోసం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారిందంటూ నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. మొన్న వనపర్తిలో అధికారిక కార్యక్రమంలోనూ కేసీఆర్పై నిందలు వేయడం, పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. రేవంత్, చిన్నారెడ్డికి సమాధానం చెప్పు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలపైన సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల ప్రెస్ మీట్లో తనకు ఏఐసీసీ ఇచ్చిన ఎమ్మెల్యే టిక్కెట్ను తమ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 కోట్లు ఖర్చు చేశారని బాహాటంగానే వెల్లడించారని గుర్తు చేశారు. చిన్నారెడ్డి చేసిన ఈ ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పనులు, రేవంత్ గప్పాలు. కేసీఆర్ పాలనలోనే వనపర్తి జిల్లాగా రూపుదిద్దుకుంది. 550 కోట్లతో చేపట్టిన మెడికల్ నర్సింగ్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖానా పనులు పురోగతిలో ఉన్నాయి. 3 ఏళ్ల క్రితమే జేఎన్టీయూ కాలేజీ మొదటి విడత పనులు పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పనులన్నీ కూడా ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకుల జాయినింగ్స్ మనం చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం దేపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వారి కండువాలు కప్పి ఆహ్వానించారు. సో మరొక వార్త మనం చూస్తున్నాం. ఎంపీ వదిరాజు రవిచంద్రతో సహచర ఎంపీల భేటీ. రాజ్యసభ సభ్యుడు వదిరాజు రవిచంద్రను ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ బీద మస్తాన్ రావు, ఒడిశా ఎంపీ సుభాషిష్ కుంతియా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్కు వచ్చిన వీళ్ళిద్దరూ రవిచంద్ర నివాసానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన సహచర ఎంపీలను స్వాగతించిన ఎంపీ రవిచంద్ర ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు. వీరంతా కాసేపు పలు అంశాలపైన చర్చించారు. రైట్, పదవి కోసం మోడీకి రేవంత్ భజన. ఢిల్లీకి పోయి వచ్చినాక ట్రెండ్ మార్చిండు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అధోగతి, సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం. 10 రోజుల తర్వాత వెళ్లి సీఎం చిల్లర మాటలు. ముఖ్యమంత్రి రేవంత్ పైన మాజీ మంత్రి జగదీష్ ఫైర్ అయ్యారు.
10 రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడడం చూస్తే అసహ్యమేస్తోంది. 10 రోజులైనా ఈ ప్రమాదానికి పరిష్కారం చూపకుండా బూతులు వల్లించడం రేవంత్కే చెల్లింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రవీంద్ర నాయక్, భిక్షమయ్య గౌడ్ ఉన్నారు. రైట్. ఇక మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదలం, హామీలపై 8లోగా ప్రకటన చేయకుంటే సోనియాకు లక్షల పోస్టు కార్డులు పంపుతాం, వరంగల్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి, హామీల అమలును కోరుతూ రేవంత్కు పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు కవిత. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల 8లోగా మహిళలకు నెలకు 2,500 ఇవ్వడంతో పాటు అన్ని హామీలపైన కార్యాచరణ ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. సో మార్చి 8 రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో మహిళా దినోత్సవం రోజు ఒక యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ప్రకటించాలి, రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఎందుకంటే మహిళలకు అనేక హామీలు ఇచ్చినా దాంట్లో ప్రధానంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇస్తామనేది ఎన్నికల ప్రధాన హామీ. సో ఆ హామీ మార్చి 8 నాటికి ప్రారంభించాలి. అట్లీస్ట్ మార్చి 8 నాటికి ఎప్పుడు ఇస్తాం ఏంటనేది విధి విధానాలు ప్రకటించాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇక బీసీల పోరులో విద్యార్థులు కలిసి రావాలి. 8న ఓబీసీ యూత్ లీడర్షిప్ సమ్మిట్, కులగణనకు కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు అంటూ వార్త చూడొచ్చు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కేటాయించండి, గోదావరి నికర జిల్లాల వాటా తేల్చండి, ప్రాజెక్టులకు క్లియరెన్స్లతో పాటు భారీగా ఆర్థిక సాయం చేయండి అంటూ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రం అంటూ మరొక వార్త మనం చూస్తున్నాం. రైట్. వెంటనే పిల్లల్ని కనండి, యువ జంటలకు స్టాలిన్ పిలుపు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో సూచన. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనాలని యువతకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎక్కువ జనాభా ఉండడమే ప్రధాన అర్హతగా కనిపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం మార్పుపై మళ్లీ లొల్లి, కర్ణాటక కాంగ్రెస్లో ముదురుతున్న నాయకత్వ పోరు, ఢీకే ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డుకోలేరు, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు, హైకమాండ్తో తుది నిర్ణయమన్న సీఎం సిద్ధరామయ్య అంటూ ఈ వార్త చూస్తే కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు పోరు రోజు రోజుకు మరింతగా ముదురుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వి శివగంగ ఆదివారం జోస్యం చెప్పగా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డుకోలేరంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్గా ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి వార్తలు చూస్తే, సొరంగంలో మరణ మృదంగం, ఎస్ఎల్బీసీ సొరంగం చూస్తున్నాం. సొరంగం లోపల టీబీఎం యంత్రాన్ని తొలగిస్తున్నటువంటి రెస్క్యూ బృంద సభ్యులు. ఎస్ఎల్బీసీ ఒడవని కథ, తెలంగాణకు తీరని వ్యధ, తెలంగాణ పాలిట కాంగ్రెస్ తగిలించిన గుదిబండ ఇది. ప్రాజెక్టు రూపకల్పనలోనే సీమాంధ్ర పాలకుల కుట్ర, తెలంగాణకు నీళ్లివ్వకుండా నీరుగార్చే కుటిల యత్నం, చర్చలు అనుమతుల పేరిట ఏళ్ల తరబడి సాగదీత, షాఫ్ట్ లేకుండానే సొరంగం తవ్వకం పనులు ప్రారంభం, 50 డెసిబుల్స్ శబ్దం దాటవద్దంటూ వైల్డ్ లైఫ్ ఆంక్షలు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రకంగా కుప్పకూలిన పరిస్థితి. తొలగిన టీబీఎం అడ్డంకి చివరి దశకు కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు సాగుతున్నాయి. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి కార్మికులు బలయ్యారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామేజ్ డైవర్షన్ కుట్రలు సాగవు, ఎస్ఎల్బీసీ సొరంగంపై రేవంత్ దుర్మార్గ ప్రచారం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిషన్లు ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టి వాటిని మధ్యలోనే వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 3,900 కోట్లు పెట్టి 11.5 కిలోమీటర్లు తవ్విన చరిత్ర బీఆర్ఎస్ది. కాంగ్రెస్ మతిలేని విధానాలతోనే టన్నెల్లో 8 మంది బలయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీ పనులు చేయలేదని నిరూపిస్తే రాజీనామా, లేదంటే నీ పదవికి రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ సవాల్. తెలంగాణలో మహాత్ముడి ఆనవాళ్లు ఉండొద్దా? చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనేది సీఎం రేవంత్ సిద్ధాంతం అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్గా మిగతా పత్రికలో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో బీజేపీ పీఆర్టీయూకు చెరొకటి అంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలకు సంబంధించిన వార్త చూస్తే, రైట్గా తెలంగాణ టుడే, Congress big U-turn on government lands, puts up 400 acres at Kancha Gachibowli for auction via TGIAC. ఒక వార్త చూస్తే తెలంగాణ's GST growth slumps to 1%. The state figures at 10th spot with rupees 5,280 crores in GST collections. Maharashtra tops list. ఇట్లా GST వృద్ధిలో, వసూల వృద్ధిలో
మొత్తం పూర్తిగా క్షీణించింది. 1% మాత్రమే వృద్ధి సూచించడంతో తెలంగాణ ఆర్థిక రంగం పరిస్థితి ఎట్లా కుదేలైందో అర్థమవుతున్న పరిస్థితి.